హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ బ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనము టీసీఎల్ బ్రాండ్ వారి 50 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డీ టెలివిజన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే టీవీ యొక్క రీటైల్ ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ వచ్చేసి సో సైడ్ వ్యూ నుంచి మీకు చూపిస్తాను. మొత్తం బాక్స్ ప్యాకేజింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. టీవీ వచ్చేసి మనము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. సో దీని ప్రైస్ కానీ అలాగే దీని టీవీ సెట్టింగ్స్ కానీ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ మీకు డీటెయిల్గా వివరిస్తాను. సో చూడండి, వ్యూ మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉంది. బాక్స్ ప్యాకేజింగ్ వ్యూ వచ్చేసి అలాగే మనము సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీని జనరిక్ నేమ్ ఏంటి, అలాగే ఎంత ఇంచ్ ఎల్ఈడి టీవీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఇయర్, దీని ప్రైస్ కూడా ఇక్కడ 62,990 అని ఉంది. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ వచ్చేసి ఇండియా అని ఉంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియా టీవీ. అలాగే సైడ్ వ్యూ ఇంకా ఏమీ లేదండి. బాక్స్ ఇంకోవైపు గూగుల్ ప్లే, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, టీసీఎల్ ఛానల్ ఇన్బిల్ట్గా వచ్చిందని ఉంది. అలాగే బ్లూటూత్ కూడా. ఓకే, మనం టీవీ ఆన్ చేసాం. టీవీ ఆన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా బ్లూటూత్ రిమోట్ తోటి పేర్ అవ్వమని చెప్తుంది. సో అది వాయిస్ కంట్రోల్ యాక్టివేషన్ చేసుకోవడం కోసం. సో మనం పేరింగ్ చేస్తున్నాము, సక్సెస్ అని వచ్చింది. సో దీని ద్వారా మనము వాయిస్ త్రూ లేదంటే మామూలు రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనము నెట్వర్క్ కూడా కనెక్ట్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మనల్ని ఫినిష్ సెట్టింగ్ అప్ యువర్ టీవీ అంటుంది. సో దీనికోసం మనము గూగుల్ అకౌంట్, మనది ఏదైనా గూగుల్ అకౌంట్ ఉంటే దాని ద్వారా మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మనం ఇప్పుడు సైన్ ఇన్ అవుదాము. సో మన పర్సనల్ మెయిల్ ఐడి ఏదైనా ఇంతకుముందు ఉంటే కనుక మనం దాని ద్వారా అవ్వచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఫోన్ ద్వారా కూడా అవ్వచ్చు అనేసి ఉంది. గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనము కంట్రోల్ చేసుకోవచ్చు టీవీని బెటర్గా అనేసి ఇక్కడ రాస్తుంది. అలాగే సో దాన్ని కంటిన్యూ చేద్దాము. సో మనము ప్రైవసీ సర్వీసెస్ ఇవన్నిటిని కూడా కంటిన్యూ అంటుంది. సో మనము పర్సనల్ రిజల్ట్స్ మనం ఏవైతే ఎక్కువ చూస్తూ ఉంటాం వాటి కోసం మనము టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సిస్టమ్ యాప్స్ ఏమేమి ఉన్నాయన్నది మనం ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసి ప్లే మ్యూజిక్, అలాగే మ్యాజిక్ కనెక్ట్, మెసేజ్ బాక్స్, అలాగే వర్క్స్ విత్ అలెక్సా అని కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంది. ఇంకా సో మనం డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి చూద్దాము ఇది ఏ ఆండ్రాయిడ్ వర్షన్తో రన్ అవుతుంది అన్నది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 9తో వస్తుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ 5 వర్షన్ వచ్చేసి ఇది రన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇందులో వచ్చేసి HDMI 3 ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. HDMI 1, 2, 3 అలాగే ఏవి కనెక్టర్ ఉంది. ఇందులో మనం హెడ్ ఫోన్స్ అవి ఫిక్స్ చేసుకోవడానికి, పాటలు వినడం కోసము. దీని స్టోరేజ్ ఎంత ఉందో కూడా చూద్దాము. స్టోరేజ్ వచ్చేసి ఇంటర్నల్ మెమరీ మనము దీనికి 11 GB ఇచ్చారు. నెక్స్ట్ టీవీ సెట్టింగ్స్లో పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. పిక్చర్ సెట్టింగ్స్లో వచ్చేసి పిక్చర్ ప్రీసెట్ స్టాండర్డ్ అని ఉంది. అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనము బ్రైట్నెస్ సెట్టింగ్స్ అని ఉంది, అలాగే కలర్ సెట్టింగ్ ఉంది, క్లారిటీ సెట్టింగ్ ఉంది, మోషన్ సెట్టింగ్ ఉంది, అలాగే స్క్రీన్ సెట్టింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనం బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. బ్రైట్నెస్ సెట్టింగ్స్లో మనకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, బ్లాక్ లెవెల్, అలాగే డైనమిక్ కాంట్రాస్ట్, బ్లాక్ స్ట్రెచ్ ఆన్ ఆఫ్, అలాగే డైనమిక్ బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్, ఈకో, మైక్రో డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంది ఇందులో. ఇంకా నెక్స్ట్ కలర్ సెట్టింగ్స్లోకి వెళ్తే కలర్ సాచురేషన్, టింట్, కలర్ టెంపరేచర్, వైట్ బ్యాలెన్స్, కలర్ స్పేస్, అలాగే RGB మోడ్ అనేసి ఉంది. సో ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్. మనకు నచ్చినట్టుగా మనం మళ్ళీ మార్చుకోవచ్చు. కలర్ సెట్టింగ్స్ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ, కలర్ టెంపరేచర్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు. ఇక క్లారిటీ వచ్చేసి మనకు ఇక్కడ షార్ప్నెస్ 50 ఉంది. అలాగే డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది, ఇది మీడియంలో ఉంది. అలాగే నాయిస్ లెవెల్ కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, నాయిస్ రిడక్షన్ చేసుకుని. ఇంకా ఇందులో డిజిటల్ నాయిస్ రిడక్షన్లో మనం చూసుకున్నట్టయితే ఆఫ్, లో, మీడియం, హై అని ఉంది. సో మనకు తగ్గట్టుగా మనం పిక్చర్ క్లారిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనము వేరే సెట్టింగ్స్లోకి వెళ్దాము. నెక్స్ట్ మనకు వచ్చేసి మోషన్స్ అడ్జస్ట్మెంట్. సో ఇది మోషన్ అడ్జస్ట్మెంట్ మనం చేయడం వల్ల LED మోషన్ మనకు క్లియర్గా, అలాగే బ్లర్ మనకు కనబడకుండా, ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ మన ఇమేజెస్ కనుక మనము టీవీలో మనం చూసినప్పుడు అది మనకు బ్లర్ అవ్వకుండా క్లియర్గా కనబడుతుంది. సో ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల. అలాగే ఇక్కడ ఆటో ఫార్మాట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనం ఎలా చూసుకోవాలనుకున్న స్క్రీన్ ఆ విధంగా అడ్జస్ట్ అవుతుంది. అలాగే స్క్రీన్ మోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. ఇది వచ్చేసి మనకు ఆస్పెక్ట్ రేషియో మనకు 16:9, 4:3, సినిమా 14:9 జూమ్, 16:9 జూమ్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము సౌండ్ సెట్టింగ్లోకి వెళ్దాము. సౌండ్ సెట్టింగ్ వచ్చేసి సౌండ్ ప్రీసెట్ ఉంది ఇక్కడ. ఇందులో వచ్చేసి మనము సౌండ్ మోడ్ వచ్చేసి డైనమిక్, సరౌండ్ వర్చువలైజర్, బేస్ ఎన్హాన్సర్, డైలాగ్ ఎన్హాన్సర్, డెఫినిషన్,
రీసెట్ అని ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఆప్షన్ ఓపెన్ చేసి మనము అందులో ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ సరౌండ్ వర్చువలైజర్ వల్ల మనము ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకు సరౌండ్ సౌండ్ అనేది వస్తుంది పోతుంది. బేస్ ఎన్హాన్సర్ మనం చేసుకోవడం వల్ల మనకు ఏంటంటే మనకు బేస్ రావడం జరుగుతుంది. ఎక్కువ లో పెట్టుకుంటే లో, మీడియం, హై ఈ విధంగా మనము బేస్ని మనము పెంచుకోవడం తక్కువ చేసుకోవచ్చు. అలాగే డైలాగ్ ఎన్హాన్సర్ వచ్చేసి మనము మూవీస్ చూసినప్పుడు డైలాగ్స్ సరిగా వినబడం కోసం మనకు డైలాగ్ అనేది క్రిస్టల్ క్లియర్గా వినబడడం కోసం మనం ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. హై, మీడియం, లో అలాగా మనకు డిఫరెంట్ ఫీచర్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చి సోర్స్ చాయిస్. సో మనము ఎక్స్టర్నల్గా మనం ఏదైతే కనెక్ట్ చేసుకుంటామో హెచ్డిఎంఐ పోర్ట్స్ త్రూ కానీ ఏవి త్రూ కానీ మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో లైక్ కన్సోల్, సెటప్ బాక్స్ అవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాటిని మనం ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడుగా నేను హెచ్డిఎంఐ 1కి సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ సెటప్ బాక్స్ నుంచి వీడియో ఏ విధంగా ప్లే అవుతుందో మీరు చూడొచ్చు. సో పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మీకు యూట్యూబ్లో కూడా ప్లే చేసి చూపిస్తాను పిక్చర్ క్లారిటీ ఏ విధంగా ఉందో చూడండి. ఇది నేను యూట్యూబ్ నుంచి ప్లే చేస్తున్నాను. సో చూడండి, కలర్స్ రీప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ చాలా క్లియర్గా, చాలా వివిడ్గా, చాలా బ్రైట్గా, చాలా అందంగా కనబడుతుంది. మన పిక్చర్ విషయానికి వస్తే 4K సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 4K సపోర్ట్ అని వీడియో క్వాలిటీలో మనకు క్లియర్గా కనబడుతుంది. 2160p 4K అని, అలాగే ఆటో ఉంది. సో ఈ మోడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఏ మోడ్లో అయితే మనం చూడాలనుకుంటున్న పిక్చర్ రెజల్యూషన్ రెజల్యూషన్లో చూడాలనుకుంటున్నా ఆ రెజల్యూషన్లో మనం చూడొచ్చు. కలర్ రీప్రొడక్షన్ చాలా రిచ్గా, న్యాచురల్గా కనిపిస్తున్నాయి. మైక్రోడిమింగ్ ఫీచర్ ఉండడం వల్ల డీప్ బ్లాక్స్ ఇంకా బ్లాక్గా కనబడి చూడడానికి చాలా బాగుంది. ఈ దివాళీకి బడ్జెట్లో 50 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి టీవీ కొనాలనే వారికి ఇది మంచి ఆప్షన్. దీని మోడల్ వచ్చేసి 50P615. పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయవచ్చు. మీకు ఈ టీవీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింది కామెంట్ సెక్షన్లో అడగండి, నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 15 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి టెలివిజన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ బాలాజీ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.